నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మినీ పోర్టుతో ఎలాంటి ప్రయోజనం లేదు, విలేకరుల సమావేశంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే వంటారు. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు ప్రమాదం పంచి ఉంది, అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే జన్మభూమి కార్యక్రమంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బేదా మస్తాన్ రావు. 29వ వార్డు జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత, కౌన్సిలర్ మదనమోహన్ రెడ్డి బాయ్కాట్. సార్వత్రిక సమ్మెలో మానవారం నిర్మించిన వామపక్ష ఉద్యోగ సంఘ నాయకులు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం. వివరాలు. రామాయపట్నంలో మినీ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం వల్ల ఎలాంటి అభివృద్ధి జరగదని కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం రామాయపట్నం పోర్టు సాధన కమిటీ సభ్యులతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేజర్ పోర్టుతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకోసం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన రంగారావు, అడ్డములు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు ఇదే సమయంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు రామాయపట్నం పోర్టు నాన్ మేజర్ పోర్టుకి శంకుస్థాపన చేయడం అనేది ఈరోజు జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మొట్టమొదటి కూడా నాన్ మేజర్ పోర్ట్కి మెగా మేజర్ పోర్ట్కి డిఫరెన్స్ బహుశా సీఎం గారు దాన్ని ప్రజల్ని కమ్మే ఒక కన్ఫ్యూజన్లో పెట్టి ఈరోజు ఈ ప్రాంతానికంటే ముఖ్యంగా ఒంగోలు ప్రాంతానికి ఈ పోర్టు బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ ప్రాంతంలో అభివృద్ధి అంతా ఉద్దేశంతో ప్రజలను మభ్యపెట్టే ఒక విధంగా ఈ కార్యక్రమం ఈరోజు జరిగింది. అక్కడ మీరు ఒకసారి గమనించారంటే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చుండూరు రంగారావు గారు, అదేవిధంగా అరుణమ్మ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరితో నాకు చాలా నుంచి పరిచయం ఉంది. ఈ రామాయపట్నం పోర్టుకి ఒక్కసారి మనం కానీ వెనక్కి వెళ్ళామంటే బహుశా నెల్లూరు ప్రాంతానికి సంబంధించినంత వరకు 2014 ఎన్నికలైన తర్వాత అసలు ఇంకా రామాయపట్నం పోర్టు లేదు. ఆల్రెడీ దుగ్గిరాజపట్నం శాంక్షన్ ఇచ్చేశారు. అదేవిధంగా బడ్జెట్లో కూడా దానికి దుగ్గిరాజపట్నం శాంక్షన్ కిందనే చూపించారు 2014-15 బడ్జెట్లో. సో చూస్తే ఇంకా అందరూ మన ప్రాంతం వాళ్ళు కూడా ఇంకా అయిపోయింది, ఇంకా ఈ పోర్టు ఇంకా రామాయపట్నం పోర్టు రాదు అనే టైంలో మేము ఒక కార్యక్రమం పాదయాత్ర చేస్తాం ఇక్కడ. ఎందుకంటే నాకు క్లియర్ నమ్మకం ఉంది, దుగ్గిరాజపట్నం ఏ పరిస్థితుల్లో కూడా రాదు 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 అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా నెల్లూరు ప్రాంతం నుంచి చెప్పినటువంటి నేనే మొట్టమొదటి. ఇప్పటికి ఎవరేమో అడిగినా సరే దుగ్గిరాజపట్నం వచ్చేదానికి అవకాశాలు లేవు, దానికి ఉన్నటువంటి పరిస్థితులు బాగలేవు. అక్కడ షార్ సెంటర్ ఉంది, అదేవిధంగా పక్షుల కేంద్రాలు ఉన్నాయి, అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చేదానికి కూడా అవకాశాలు లేవు. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా అక్కడ వచ్చేదానికి అవకాశం లేదని చెప్పి, కాబట్టి మనం రామాయపట్నం మీద ఎందుకు మనం యాక్షన్ తీసుకోకూడదు, ఎందుకు మనం ప్రజలకు అగైన్ తెలియజేయడానికి ఆ రోజు పాదయాత్ర మేము మొదలుపెట్టినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది 2015 సెప్టెంబర్ 24వ తేదీ ఇప్పుడు మొదలుపెట్టాం. ఆ రోజు లెటర్ రాశారు, పార్లమెంట్లో కూడా చెప్పారు. ఈరోజు కూడా అది స్టాండింగ్గా ఉంది. నేను అడిగేది ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని ఎందుకు మీరు ఒక లెటర్ రాయలేకపోతున్నారు? ఒక చిన్న లెటర్ రాసి మాకు దుగ్గిరాజపట్నం ప్లేస్లో రామాయపట్నం ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాస్తే ఒక మెగా పోర్ట్ ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది. అది కాకుండా లేదు మేము చిన్న పోర్టు పట్టుకుంటాము, మేము ఏదో మా తండాలు పడతామన్నది దానికి అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఏ పరిస్థితిలో కూడా అర్థం కాదు. మన ప్రాంతానికి అన్యాయం జరగడం తప్పితే వేరేదే కాదని మాత్రం క్లియర్గా చెప్తున్నాం. ఈ రోజైనా సరే ఈ యొక్క మైనర్ పోర్ట్, ఇది నాన్ మేజర్ పోర్ట్ అని పేరుతో పెట్టారు. మైనర్ పోర్ట్ అనుకున్నా నాన్ మేజర్ పోర్ట్. దీనివల్ల ఈ రోజు దాకా కూడా డిపిఆర్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దాని మీద లేదు, ఈ రోజు కూడా లేదు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావాలి.
దాని మీద ఎన్ని వేల కోట్లు అవుతుందో తెలియాలి, దాని మీద ఎన్ని బెర్తలు వస్తాయో తెలియాలి, దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియాలి, ఈ ప్రాంతం వాళ్ళకి ఎంత ఉద్యోగాలు వస్తాయో తెలియాలి. ఏమి తెలియకుండా ఏమి లేకుండా ఈరోజు ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ఈరోజు మరి శంకుస్థాపన చేయడం అనేది కరెక్ట్ కాదని మాత్రం మేము క్లియర్గా చెప్తున్నాం. కావలి తీర ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రమాదం పొంచి ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఒంటేరుతో కలిసి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుతో పాటు అణువిద్యుత్ కేంద్రం రాకుండా పోరాటం చేయాలని కోరారు. కొంచెంది అణు విద్యుత్ కేంద్రం అన్నారు, ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయిపోయింది. వన్స్ అది డిసైడ్ అయిపోతే దాన్ని ఏం అజిటేషన్ చేసినా ఆగదు. అది ప్రజానీకం చాలా ఆలోచించాలి. దాని మీద కూడా అందరు నాయకులు ప్రజానీకం అందరూ తెలుసుకొని అణు విద్యుత్ కేంద్రం ఇంతకుముందు తమిళనాడులో జరిగిన అన్ని కేంద్రాల్లో స్టేజ్లో చాలా బాగా ఎత్తున గవర్నమెంట్ స్పాన్సర్డ్ అజిటేషన్ కూడా జరిగింది. అయినా ఆగలే, అవి కొనసాగి ఇప్పుడు రోజు ఎరెక్ట్ అయిపోయినాయి. మనకు కూడా తొందరలో వస్తుంది. అది మన ప్రాంతానికి అది మేలవుద్దా కీడవుద్దా అది వేరే సంగతి. ఫైనల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి మనకు పెద్ద రిస్క్. ఆ రిస్క్ వచ్చే దాన్ని మనం ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా దాన్ని కూడా పోరాడి ఆపుకోవాలి. ఈ యొక్క దాన్ని కూడా లెట్ us టేక్ అప్. దీంట్లో వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇట్ ఇస్ నో పాలిటిక్స్ లేదు. ఇది కాదు, ప్రజలకు కావాల్సిన అవసరాలు, ప్రజలకి ఇబ్బంది జరిగే పరిస్థితి ప్రభుత్వం మనకు కాదు లేనాడు. ఇంతకుముందు ఆడాడనో ఆ ప్రపోజల్ పెట్టిన దాన్ని అటు చేసి ఇటు చేసి అమ్మ అబ్బా లేదు కాబట్టి కావిల్లో పెట్టేదానికి ప్రపోజల్ వచ్చేసింది. అందువల్ల కావిల్లో ఒక ప్రాంతం అంతా వెకేట్ చేసి సేఫ్ జోన్ అయిపోద్ది, మిగతా వాళ్ళందరికీ చీప్గా విద్యుత్ ఇస్తామంటే మన అందరి యొక్క లైఫ్ ఎట్ రిస్క్. అది ఏమాత్రం రష్యాలో ముందు జరిగింది మీకు తెలుసు. అందువల్ల ఇటువంటివన్నీ మనకు వచ్చేటప్పుడు వీటన్నిటిలో అందరం కలిసికట్టుగా లెట్ us ఫైట్ ఫర్ దిస్. అండ్ ఈ పోర్ట్ కోసం సాధిస్తూ దాన్ని వ్యతిరేకించేదానికి ఈ కమిటీ సభ్యులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. వేణుగోపాల్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు, దానికి కమిటీ ఉంది, కమిటీ తరఫున చేస్తున్నారు. చెప్పాల్సిందంతా వేణుగోపాల్ రెడ్డి గారు చాలా స్వీకరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రం అనుకోని రీతిలో ఈ రాష్ట్రం విభజింపబడ్డది. విభజింపబడిన తర్వాత మన రాష్ట్రం చూస్తే సన్నంగా పొడుగ్గా ఇచ్చాపురం నుంచి తడదాకా కన్న పీకులాగా చాలా పొడుక్కుంది. మనకుండే రెండు అడ్వాంటేజీలు ఏంటంటే మన సముద్రం పక్కనే చాలా పెద్ద కోస్ట్ మనకుంది. ఈ రాష్ట్రం ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా విభజింపబడిన తర్వాత మళ్ళా మనం ఆర్థికంగా కానీ అన్ని విధాలా మనం డెవలప్ అవ్వాలంటే కోస్ట్ని ఉపయోగపెట్టుకుని ఎక్కువ పోర్ట్స్ కానీ ఇతర రవాణా సౌకర్యాలు కానీ మనం ఏర్పరచుకుంటే రాష్ట్రానికి రెవెన్యూ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్ని విధాలా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎన్ని ఎక్కువ పోర్ట్లు వస్తే అంత మేలని అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు. అక్కడ కృష్ణాపట్నం ఉంది, అవతల పక్క పోర్ట్ ఉంది, అంటే ఇంకా మచిలీపట్నం అన్ని పోర్ట్లు మనం డెవలప్ చేసుకుంటే నియరర్ టు ఏది నియరర్గా ఉంటుందో ఆ పోర్ట్ని వాడుకొని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఇతర రాష్ట్రాల నుంచి ఇంచుమించు మన రాష్ట్రం చాలా నేరోగా ఉంది కాబట్టి పక్కనే ఉన్న ఇప్పుడు తెలంగాణ చూస్తే హైదరాబాద్ మన రాష్ట్ర రాజధానిగా ఉన్నప్పుడు అన్ని జిల్లాలకి హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉండే 10 జిల్లాలు ఒరిజినల్గా ఉన్న 10 జిల్లాలకి హెడ్ క్వార్టర్స్ నుంచి డబల్ రోడ్స్ వేసి ఇచ్చాం. హైదరాబాద్ తెలంగాణ ఒక బాల్ లాగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర రాజధానికి ఏ మూల నుంచి పోవాలన్నా ఇంచుమించు 4 అవర్స్లో వాళ్ళు చేరుకునే పరిస్థితి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో. నూతనంగా ఏర్పాటు చేసే ఏ
కర్మాగారం కానీ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కానీ లాంగ్వేజ్ పరంగా అడ్వాంటేజ్ ఉంది, క్లైమేట్ పరంగా అడ్వాంటేజ్ ఉంది, హైదరాబాద్ను ఆఫ్ చేస్తున్నారు. మనకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని పరిస్థితి మన రాష్ట్రం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని కావలి మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు పేర్కొన్నారు. 30వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ అలైక్య, ఫ్లోర్ లీడర్ కన్ములపూడి వెంకటనారాయణ, రామకోటారెడ్డి, గంధి యానాశెట్టి తదితరులు పాల్గొన్నారు. వరకు 15,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఆ రోజున ఎక్కడన్నా భారతదేశంలో జరిగిందని అడుగుతున్నారు. ఈ రోజు 4-5 విడతలు కూడా ఎన్న ట్యాక్స్ చేస్తున్నారు. 4-5 విడతల్లో 4-5 విడతలు 9,000 కోట్ల రూపాయలు ఫిబ్రవరి ఆఖరి లోపల ఇస్తానని చెప్పి గౌరవం. ఎన్ని కష్టాలున్నా ఈ రోజు కష్టాలు నెట్టింది ఎవరు? మీరు బీజేపీ కలిపి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఆంధ్ర ప్రజల మీద కక్ష సాధిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆపేస్తున్నారు, రాజధాని ఆపేస్తున్నారు. అదేవిధంగా రైతులు రుణమాఫీకి రావాల్సినటువంటి నిధులు నిన్న ఆయన ఇచ్చారు. మన జయప్రకాష్ నారాయణ గారు ఒక నిజ నిర్ధారణ కమిటీలో 75,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు నిధులు రావాల్సి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాపు కాసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయడం న్యాయమా అని అడుగుతున్నాం. న్యాయమా మీరు చెప్పండి. ఈ రోజు ఎవరు మనకు అన్యాయం చేశారు? ఎంకన్నా సాక్షిగా అమరావతికి ఢిల్లీ కంటే బ్రహ్మాండ రాజధానిగా నిర్మిస్తున్నారు. పోలవరానికి నదుల అనుసంధానం ఇస్తున్నారు. ఎంకన్ననే మోసం చేసినటువంటి మోడీతో మీరు జత కలిపారా లేదా అని అడుగుతున్నారు. కాబట్టి జత కలిపినటువంటి వాళ్ళని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఈ రోజు అక్క చెల్లెలకి పసుపు కుంకుమ కింద ఈ ఒక్క మున్సిపాలిటీలోనే 389 కోట్ల రూపాయలు 10,000 రూపాయలు ఎక్కడ ఇచ్చిన మాట వాస్తవా కాదా అని అడుగుతాను. కాబట్టి ఈ రోజు నిరుపేదలకి పింఛన్ ఇస్తున్నా, రేషన్ ఇస్తున్నా కూడా అయినా వాడు వండుకునేటువంటి వస్తలేదని అన్న ఎన్టీఆర్ క్యాంటీన్లు పెడితే బ్రహ్మాండమైన స్పందన. 5 రూపాయలకి ఈ రెండవ అన్న క్యాంటీన్ కూడా ఈ రోజు పెడుతున్నాం. మండలానికి కూడా పెడుతున్నాం. విలేజ్ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అందరికీ నిరుపేదవాడి కన్నా కడుపు నిండే విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్టీఆర్ అన్న ఏం చెప్పాడు? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. తూచా తప్పకుండా దాన్ని పాటిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. అందువల్ల అన్న అలా చంద్రబాబు నాయుడు గారు అందరిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నన్ను కూడా అదే చేస్తూ కావలి ప్రజానికి కూడా ఆదరిస్తారు. కోర్టు యొక్క శంకుస్థాపన కార్యక్రమం, దానికి అనుబంధమైన పరిశ్రమల యొక్క శంకుస్థాపన ఉన్నాయి. కాబట్టి 10:45కి ల్యాండ్ అవుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ లోపల అక్కడ పోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి 30 నిమిషాలను కనీసం పట్టది క్షమిస్తే మీకు మన నారాయణ గారు చెప్పినటువంటి స్థానిక కౌన్సిలర్ గారు చెప్పినటువంటి అతను కౌన్సిలరే కాదు, ఆయన ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ కూడా. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రతి దాన్ని కూడా మేము అందరూ కూడా సద్విమర్శగానే స్వీకరిస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చిందే ప్రతిపక్షాన్ని ఎందుకు వచ్చాను ఇక్కడ అసలు ఆ ప్రతిపక్ష వార్డులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ జన్మభూమి కమిటీ వాళ్ళు ఏమన్నా సరిగ్గా మనకి అన్ని వార్డులతో సమానం. ఇప్పుడు సోదరుడు చెప్పారు మాకు సరిగ్గా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదనేది, కానీ జరుగుతూ ఉన్నాయి. కానీ వాటిలో ఏంటంటే ఏ లోపం వల్ల ఇప్పుడు 40-50 లక్షల 89,000 రూపాయలు ఇస్తే ఆ పనులు కొన్ని పనులు ఏంటంటే సకాలంలో కాంట్రాక్టరు కారణం వల్ల, అందువల్ల గతంలో కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. కౌన్సిల్ వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి కౌన్సిలర్ అందరికీ పెట్టండి. చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాం. కానీ వాళ్ళు ఎంత చెప్పిన వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద బతిలాడుకునేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు పండుగ తర్వాత కమిషనర్ గారు ఏమ్మా ఏఈ గారు మీరు కమిషనర్ గారికి చైర్మన్ గారికి చెప్తున్నారో లేదో కానీ కరెక్ట్ కాదు. ఇది ఆయనకంటే నేనే ముందు చెప్పలేదు, కరెక్ట్ కాదు. దాన్ని మీరు నెలాఖరు లోపల పూర్తి చేస్తున్నారు. ఈ రోడ్డు వైడనింగ్ ఇదంతా కూడా మీరు చేయకపోతే అది అని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. అంతేగాని కొరవ కాంట్రాక్టర్ భయం భక్తి లేకుండా పోతా ఉంది. ఇప్పుడు చాలా పనులు ఇదే విధంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, పనులు టెండర్లు పిలిచి వాటి అన్నిటి కూడా శంకుస్థాపన కూడా చేసి ఈ విధంగా ఉంటే అనవసరమైనటువంటి ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది. రమణ కుమారి షేక్ ఇస్రాని భాష ఈరోజు వాళ్ళందరూ కూడా కళాకారులకు అందరూ కూడా పండుగ బహుమతిగా అందరికీ చైర్మన్ గారిని అదేవిధంగా మన హనుమంతు నారాయణ అపోజిషన్ లీడర్ మాకు కావాలకి ఆయన అందించవలసిగా కోరుకుంటా ఉన్నాం. ఏదో ఒకటి
ప్రతిపక్ష కౌన్సిలర్ అయిన 30 వార్డులో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని కావలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కర్మలపూడి వెంకటనారాయణ ఆరోపించారు. 30 వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని అధికార పార్టీపై విమర్శలు చేశారు. మన గౌరవ మాజీ శాసనసభ్యులు బేదా మస్తాన్ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ కావలి నియోజకవర్గానికి కానీ కావలి పట్టణానికి కానీ చాలా నిధులు చేశామని చెప్తున్నారు. మాకేంటంటే మా వార్డు పరిధి వరకు మేము చూసుకుంటూ ఉన్నాము. నేను 2000 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ వార్డు కౌన్సిలర్గా ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఈ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. గతంలో పెద్దలు గ్రంథాల శెట్టి గారు ఉన్నప్పుడు చేసినటువంటి రోడ్లు, ఆ రోజు చేసినటువంటి పనులు, దాని తర్వాత కొన్ని పనులు మేము చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో మేము ఎన్నో అర్జీలు కమిషనర్ గారికి ఇస్తే బుట్ట దాఖలాలు చేసినారు, కౌన్సిల్ దాకా రానికుండా చేసినారు. అన్నదాత గారి మీదే రోడ్డు బాగలేదు, ఆ రోడ్డు ఏమని చెప్తే ఆ రోడ్డుని గౌరవ పెద్దలు అన్నదాత మణి గారు ఉన్నారు, ఆయన ఏం బాధపడినా బాధపడుతున్నాడు. అన్నా మీరే చెప్పండి సార్, మీరే సార్ బిఎంఆర్ గారు చెప్పండి అని కూడా నేను చెప్పాను. ఆయన చెప్పాడో లేదో తెలీదు. ఆ వార్డు అంటే చేసే అలా అవిది. అదేవిధంగా తడవర్తి వారి వీధి దెబ్బతింటే రిలయన్స్ వాళ్ళు పగలగొట్టి 1,00,000 కోటి చిల్లర డబ్బులు కట్టి ఉంటే ఆ డబ్బులు తాలూకు పిలవంగా కౌన్సిల్లో గౌరవ చేయంగా ఆ రోడ్డుని 7 లక్షలతో వేయడం జరిగింది. నేను అంటే ఇక్కడ ఈ వార్డు జరిగిన అభివృద్ధి పనులు కూడా చెప్తున్నా, ఏమి చెప్పేదానికన్నా గౌరవ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఈ యొక్క రైల్వే రోడ్డు టెండర్ పిలిస్తే మున్సిపల్ ఆఫీస్ దాకా డ్రైనేజ్ చేశారు. దాని తర్వాత చేయలేకపోయారు. పద్మనాభరెడ్డి గారిని కాంట్రాక్టర్ అంటే 4-5 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉంటే 3 నెలల క్రితం ఇదంతా గందరగోళం చేస్తే అది చేశారు. 30 వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేదా మస్తాన్ రావు, వైసీపీ ఫ్లోర్ లీడర్ కర్మలపూడి వెంకటనారాయణ మధ్య అభివృద్ధి విషయంలో చలెత్తులు చోటు చేసుకున్నాయి. వీరి సంభాషణను ప్రజలు ఆసక్తిగా గమనించారు. బాగా కష్టపడుతున్నాం రోడ్ అవుట్, కానీ కొన్ని ఇటువంటి ఇప్పుడు క్రిటిసిజం ఏది మా వార్డు కాబట్టి శాంక్షన్ చేసి కూడా చిన్న చూపు చూస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు అంటున్నాడు. కనబడుతుంది కదా, అందుకే అడుగుతాను, నీ ముందే అడుగుతాను, నువ్వు నా ముందే అడగాలన్నట్టు నేను నీ ముందే అడుగుతున్నాను. అలా ఎన్ని ఇళ్ళు ఇచ్చాము, ఎన్ని అపార్ట్మెంట్ ఇచ్చాము, ఎన్ని పింఛన్లు, అప్పుడు ఎంత వాల్యూ, ఇప్పుడు ఎంత వాల్యూ, అప్పుడు రేషన్ కార్డులో రేషన్ ఒక్కొక్క కార్డు మీద ఎన్ని బియ్యం ఇచ్చారు, ఇప్పుడు ఒక కార్డు మీద 10 మంది ఇచ్చాము. ఈ విధంగా ప్రతిదీ లెక్క ఉంది. దీనికి అంత లెక్క ఇది ఉండి ఇప్పుడు కాంగ్రెస్ మీ ప్రభుత్వం రాలా కదా, వైఎస్ఆర్ ఇంకా రాలా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఈ రోజు రాజశేఖర ప్రభుత్వం అప్పటికి ఎన్ని ఉన్నాయి, రాజశేఖర ప్రభుత్వం ఎన్ని చెప్పండి 65 200 13,000 రూపాయలు ఈ రోజు ఎన్ని వస్తున్నాయి, 151 అంటే 32,000. అదే రూపాయి 3 ఇడ్లీ, 1,00,000 జనాభాకి 200 మంది పెడుతున్నారు. 1,00,000 జనాభాకి మీరు 200 మంది దాన్ని కిరణ్ గారిని పిలవండి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఒక మహాసంకల్పం లాంటిదని 40వ వార్డు వైసీపీ కౌన్సిలర్ డేగా రామయ్య యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను అమలు చేసే ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా ఇడుగులపై నవంబర్ 6వ తారీఖు ఇడుగులపై నుంచి ఇచ్చాపురం దాకా మహాసంకల్పంగా ప్రజలే దేవుళ్ళుగా, దేవుడే నాకు ఉన్నాడని తిరుగుతూ మహాసంకల్ప యాత్రకు దాన్ని మళ్ళా విజయ సంకల్పంగా ఎదిగి ఈరోజు ముగిసిన సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు మరియు నా వార్డు 40వ వార్డు ప్రజలకు తరపున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను కానీ
నేను కానీ చేయకుండా ఉంటే నేను రాబోయే రోజులు ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలతో మమేకమై ప్రజాయాత్ర చేస్తూ ప్రజలకి మంచి పనులు చేయడానికి నేను ఊపిరినంత వరకు మంచి పనులు చేస్తాను. నా ఊపిరిపోతే మా నాన్న పటం పక్కన నా పటం కూడా పెట్టి దేవుళ్ళు నన్ను ఆదరిస్తారని, వాళ్ళు నన్ను ఆ విధంగా చూసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వండి, ముఖ్యమంత్రి అవకాశం అండి. మీకు 30 సంవత్సరాలు మీకు సేవ చేస్తాడు. కావలి మున్సిపాలిటీ 30 వార్డులో జన్మభూమి కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకటనారాయణ వివరించిన తీరు సరిగా లేదని టీడీపీ అధికార ప్రతినిధి ఆత్మకూరు బ్రహ్మయ్య, టీడీపీ వార్డు ఇన్ఛార్జి గాదంశెట్టి వేణుగోపాల్ ఆరోపించారు. ఈరోజు 30 వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ ప్రతిపక్ష నాయకుడైనటువంటి కనుమర్లపూడి నారాయణ గారు కనీసం జన్మభూమి అధికారులని జన్మభూమి ప్రతిజ్ఞ కూడా చేయకుండా, సీఎం గారి సందేశం కూడా చదవనీయకుండా అడ్డుకొని వాళ్ళని భయాందోళనకు గురి చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఇక్కడ చాలా బాధాకరం, హాస్యాస్పదం, విచారకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు జరిగిన జన్మభూములు ఎక్కడ జరగలేదు. ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జన్మభూమి కార్యక్రమాల్లో సీఎం గారి సందేశం కానీ జన్మభూమి ప్రతిజ్ఞ కానీ చేయకుండా అధికారులు కానీ నాయకులు కానీ ఎక్కడా చేయలేదు. ఎన్ని ప్రతిపక్ష వార్డులున్నా, ఎన్ని అధికార పక్ష వార్డులున్నా ఎక్కడ కూడా సజావుగా జరిగిపోతూ ఉంది. ఈరోజు కావలి పట్టణంలో ఎన్నో లక్షల కోట్ల రూపాయలతో కావలిపట్నం అభివృద్ధి చెందిందంటే అది బేదా మస్తానరావు గారు తెచ్చినటువంటి నిధులు. ఈ వార్డు యొక్క ఇన్ఛార్జిలో ఉన్న మా వేణు కానీ ఈ వార్డు సంక్షేమం కోసం కానీ పాటుపడుతున్నారు. ఎంతోమందికి పెన్షన్లు, ఎంతోమందికి ఇళ్ల స్థలాలు, ఎంతోమందికి ఇళ్ళు, ఎంతోమందికి ఈ విధంగా చంద్రన్న బీమా కానుకలు ఎన్ని ఇప్పించడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయంటే తెలుగుదేశం పార్టీలో జరిగింది కాదా? గతంలో మీ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు మీ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా ఒక్క ప్రతిపక్ష నాయకుడు కానీ ఒక ప్రతిపక్ష కౌన్సిలర్ వార్డులో కానీ ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం జరగకుండానే చూపిండి. మేము ఈరోజు మీరు ఏం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా 30వ వార్డులో ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. దానిలో నవ్యాంధ్ర నిర్మాణ కమిటీ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు కూడా మాట్లాడుకొని ఈ వార్డులో పలు సమస్యల గురించి ఆయన విని అవి త్వరగా పూర్తయ్యే విధంగా తీసుకుంటామని చెప్పి అధికారుల ముందు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ వార్డు విషయానికి వచ్చేసరికి మేము గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మమ్మల్ని నియమించడం జరిగింది. మమ్మల్ని నియమించినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ వార్డులో 59 మందికి ఆల్రెడీ మద్దూరుపాటులో ఇళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హౌస్ నెంబర్స్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ ఫేజ్లోకి వచ్చేసరికి హౌసింగ్ ఫర్ ఆల్లో జమ్మలపాలెంలో కట్టేటువంటి ఇళ్ళకి కనీసం 48 మంది ఓకే చెప్పారు. వాళ్ళు కూడా డీటెయిల్ తీస్తున్నారు. అందులో 69 మంది అప్లై చేసుకుంటే కొరవ మంది కూడా ఆలోచించుకొని కడతామని చెప్పడం జరిగింది. కావలి మున్సిపాలిటీలోని 29 వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌన్సిలర్ మదనమోహన్ రెడ్డి పలు ప్రశ్నలతో అధికారులు నిలదీశారు. అనంతరం జన్మభూమి కార్యక్రమాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. అనంతరం అధికారులు జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తటవర్తి వాసు పాల్గొన్నారు. ఇవన్నీ కాదు, ఇలా ఎక్కడికి పోయినా వాళ్ళందరూ తెలుసు. నేను ఒకటిగా సార్ అదేమంటే ఒకటి ఏదన్నా సరే ఎక్కడికి పోయినా సంస్కృతి, వేషము, భాష ఎక్కడికి పోయినా సరే ఘటాయిస్తాయి. ఎక్కడికి పోయినా సరే మనం ఎవరు శత్రువు ఇంటికి పోయినా సరే అయ్యా అంటే ఎవడు కత్తెత్తుకుని రాడు. నీ అమ్మ అన్నావు అనుకో వాడు ఆయన కత్తి తీసుకొని పొడుస్తాడు. నేను ఇప్పుడు నేను ఒకటి సార్ నీతో పాటే నేను వస్తాను ఆఫీస్కి సార్, ఒకటి నీతో పాటే వస్తా ఆఫీస్కి. లాస్ట్ ఇయర్ లిస్ట్, ఆ లిస్ట్ ఎందుకు పెండింగ్ వచ్చింది, పలానా పేరు ఎందుకు వచ్చింది, ఎప్పుడు నేను రెక్టిఫై చేస్తాను అసలు సమాధానం చెప్పేటోళ్ళు లేరు మా దగ్గర. ఇప్పుడు ఆదరణ పథకం వచ్చింది. మా వార్డులో చాలా మంది ఉన్నారు సాకులు, వాళ్ళు చెప్పాం ఒక్కడి కూడా లేరు. అర్థం కావట్లేదు. మీరెందుకు మీరెంత ప్రజలకు సంబంధించిన కాదు, టీడీపీ సభలు ఆఫీస్
చెప్తారు. సార్ వాళ్ళు ఇలా జమీన్ 7 పెట్టారు. ఆఫీస్కి వస్తాం కదా, దీంతో ఏమి ఉండదు. ఈ జన్మం వల్ల ఏది కాదు. అందువల్ల దయచేసి తోడ్పాటు వెళ్ళిపోయినాం. అందరికీ నమస్కారం. 29వ వార్డులో ఈరోజు మా ఊరు జన్మభూమి కార్యక్రమం వచ్చిన అధికారులకు అలాగే వార్డు ప్రజానికానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పటి వరకు 29వ వార్డులో పెన్షన్స్ అనేవి 99% అందరికి ఇవ్వడం జరిగింది. ఏమీ పెండింగ్ లేవు. అలాగే పార్టీలకు అతీతంగా ఎవరికైనా కూడా హౌసింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ అందరికి ఇవ్వడం జరిగింది. ఎలాంటి పెండింగ్ లేవు. అలాగే ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఉన్నా కూడా హౌసింగ్ కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ అప్లై చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళకు కూడా శాంక్షన్ చేస్తాము తొందరగా. ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా జన్మభూమి ద్వారా అందరినీ కోరుతున్నాము. సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం కావలిలో వామపక్షాలు వివిధ కార్మిక ఉద్యోగ సంఘాల పక్షాల ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. సుమారు అర్ధగంట సేపు మానవహారం నిర్మించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు, కార్మిక ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. కానీ ఎక్కడ నెలల తరబడి వేతనాలు ఇవ్వడానికి పరిస్థితి ప్రభుత్వ సంస్థలలో కొనసాగుతూ ఉంది. మరి దీన్ని కార్మిక వ్యతిరేక విధానాలు అంటామా లేకపోతే అవలంబిస్తున్నందువల్ల కార్మిక వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్నందువల్ల కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ రోజు 2 రోజులుగా ఈ రోజుకి 2వ రోజు సమ్మె కొనసాగుతా ఉంది. దేశంలో ఉన్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పీడిత రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని, కనీస వేతనాలు 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీని కూడా ఆర్టీసీ ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నటువంటి ప్రైవేటీకరణకు నెట్టబడుతున్నటువంటి ఆర్టీసీని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు పరుగులు తీస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్ని తుంగలో తొక్కి కార్మికుల నడ్డి విరిచే విధానాలు తీసుకొచ్చి రోడ్డు ట్రాన్స్పోర్ట్ బిల్లు 20 కోట్ల మంది కార్మిక వర్గంచే సమ్మెకు పిలిపించాయి. ప్రధానమైనటువంటి కారణం శతాబ్దానికి పైబడ్డటువంటి కార్మిక చట్టాలన్నిటినీ, కార్మికుల హక్కులను కాపాడేటువంటి చట్టాలన్నిటినీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు దారదత్తంగా కార్మికులను బానిసలుగా మార్చేందుకు కుటిల ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బ్యాంకింగ్, బీమా, రవాణా డెన్నిస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.